నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను మీతో సముద్రపు సవడ చేప ఇగురు రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇంకా నేను రీసెంట్గా విజయనగరం వెళ్ళా కదా, అయితే అక్కడి నుంచి ఏమేమి షాపింగ్ చేశాను అది కూడా మీతో షేర్ చేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే ఇది వచ్చేసి సముద్ర సావడ చేప, దీన్ని రిబన్ ఫిష్ కూడా అంటారు. దీన్ని అయితే బాగా వాష్ చేసాను. వాష్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు, నిమ్మకాయ అయితే ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మసాలాలో 1 స్పూన్ ధనియా, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సర్సో, 1/2 స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ అల్లం, తెల్లుల్లిపాయ, 1 ఉల్లిపాయ, ఇంకా ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ ధనియా, జీలకర్ర, సర్సో, మెంతులు దీన్నైతే మనము ఇలా డ్రై రోస్ట్ చేసుకుందాం. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 4 ఎండుమిర్చి కూడా నేను ఇలా వేసుకొని కొంచెం అయితే దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటాను. దీని తర్వాత దీంట్లో ఇప్పుడు మనము కట్ చేసుకున్న అల్లం, తెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, చింతపండు ఇవన్నిటిని కూడా మనము దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. అంటే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా దీంట్లో వేసుకొని మనము దీన్ని అయితే ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. అంతే, మనకి ఉల్లిపాయ ఇంకా టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఒక 1 మినిట్ అయిపోయిన తర్వాత మనము చూస్తే మనకి టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము బాగా చల్లారించుకుందామా. చల్లారించుకున్న తర్వాత ఇదోటి మిక్సీ జార్లోనైతే ఈ మసాలా మొత్తంని వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ అయితే రెడీ చేసుకుందామా. ఇదోటి ఈ విధంగా అయితే మనము ఎక్దమ్ ఫైన్ పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు అదే కడాయిలో అయితే నేను ఒక 2 స్పూన్ వరకు అయితే ఇలాగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సర్సో అయితే వేసుకుందామా. వేసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలాగా సన్నంగా పొడవుగా కట్ చేసుకుందామా. దాన్ని కూడా వేసేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. వేసిన తర్వాత ఒక చిటికెడు పసుపు అయితే దీంట్లో వేసుకున్నాను. ఇలా కొంచెం పసుపు వేసుకుంటే ఆయిల్ అనేది మన మీద అయితే ఇలా తుల్లదనమాట. ఇప్పుడు ఈ మసాలాని కూడా మనము దీంట్లో వేసుకొని బాగా అయితే దీన్ని మనము ఫ్రై చేసుకుందాం. అంతే, లో టు మీడియం ఫ్లేమ్లో మనము బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ సపరేట్గా అయితే అయిపోతుంది. దాని అర్థం మనకి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది దాని అర్థం. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత మనము దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామా. ఇంకా మనకి ఎంత కారం కావాలి దాని తగ్గట్టు అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుందామా. అయితే నేను ఇక్కడ 2 స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మనము బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, సైడ్ నుంచి ఆయిల్ సపరేట్ అయింది కదా, దీని అర్థం మనకి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ లాగా బెల్లం అయితే వేసుకున్నాను. ఈ చేపలు కొంచెము చప్పగా ఉంటాయి కాబట్టి దీంట్లో అయితే కొంచెం చింతపండు, బెల్లం ఆ కాంబినేషన్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో మనము ఈ రిబన్ ఫిష్ని అయితే వేసుకొని బాగా అంటే స్లోలీగా కలుపుకుందామా. అంటే ఈ ఫిష్కి ఈ మసాలా కోటింగ్ బాగా అయిపోయేలాగా కలుపుకుందామా అన్నమాట. బాగా కలిపేసుకున్న తర్వాత మనము మూత అయితే పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఫిష్ కూడా కొంచెము కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోనైతే నేను టీ కప్ తోటి 1 కప్ అయితే వాటర్ వేసుకున్నాను. వేసుకొని
బాగా కలిపేసుకొని ఇలా వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మనము బాగా కుక్ చేసుకోవాలి. ఇదోటి 2-3 మినిట్స్ తర్వాత గ్రేవీ అయితే ఇదోటి ఇంత థిక్గా అయిపోయింది. మీకు కావాలంటే ఇంకా కూడా థిక్గా చేసుకోవచ్చు, బట్ నాకైతే ఇక్కడ సరిపోతుంది. కాబట్టి కొత్తిమీర అయితే వేసుకొని గ్యాస్ ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసాను. ఇదోటి మనకి వేడి వేడిగా సముద్రపు సవడ చేప ఇగురైతే మనకి రెడీ అయితే అయిపోయింది. దీన్ని వేడివేడిగా అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇదొచ్చేసి పచ్చి సావడ చేప. దీన్ని అయితే ఎండి చేపలుగా కూడా అమ్ముతారు. దీన్ని అయితే ఎండి సావళ్ళు కూడా అంటారు ఇక్కడ. ఇలాగా వేడివేడిగా అన్నంలో కలుపుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను విజయనగరం వెళ్ళాను కదా, అప్పుడు ఏమేమి షాపింగ్ చేశానో అదైతే మీతో షేర్ చేస్తున్నాను. అక్కడైతే మనకి నైటీలు అయితే ఫేమస్. డజను అర డజను ఇలా కొనుక్కుంటే మాత్రము చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇస్తారు. 1-2 పీస్ అయితే కొంటే కొంచెం కాస్ట్ పడుతుంది, కానీ డజన్ అర డజన్ 2 డజన్ అలా తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఒక హాఫ్ డజన్ తీసుకున్నాను. ఆ హాఫ్ డజన్లో అయితే నేను ఒక 2 పీస్ నైటీయే ఉంచుకున్నాను. మిగతా 2 పీస్ అయితే మా హౌస్ ఓనర్కి నచ్చింది, ఆవిడ తీసుకుంది. ఇంకా మరో 2 పీస్ అయితే మా వదినకి తీసేసుకున్నాను, అది కూడా ఇచ్చేసాను. అయితే లాస్ట్కి నాకైతే ఈ 2 పీస్ అయితే మిగిలింది. తర్వాత వచ్చేసి ఈ సారీ అయితే మా చెల్లి అయితే తీసుకున్నది. అంటే నా కోసం. నాకైతే ఈ సారీ నచ్చింది. నాకు ఎక్కువ శాతం కాటన్ సారీస్ దాంట్లో ఇలాగా బార్డర్స్ ఉంటావు కదా, నాకు అవైతే చాలా నచ్చుతుంటుంది. అది స్మాల్ బార్డర్ అయినా లేకపోతే బ్రాడ్ బార్డర్ అయినా నాకు బార్డర్ సారీస్ అంతే ఇష్టం. ఇంకా కాటన్ అయితే ఇంకా ఇష్టం. అయితే ఇది వచ్చేసి మలై కాటన్ సారీ. ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇదైతే నేను తీసుకున్నాను. సేమ్ ఇలాంటిలోనే మా పెద్దమ్మ ఒకటి తీసుకుంది. అయితే నాకు ఎక్కడెక్కడ బ్లాక్ తో డిజైన్ ఉంది, అక్కడక్కడ మా పెద్దమ్మకి అయితే గ్రీన్తో ఉంటుంది. బస్ అంతే తేడా. మిగతా అయితే మా ఇద్దరు సారీ అయితే సేమ్. ఈ సారీ అయితే నాకు నచ్చింది. మా చెల్లి అయితే నాకు ఇది ఇచ్చిందనమాట. ఇంకా దాని బ్లౌజ్ వచ్చేసి ఇలాగా మనకి ఇక్కట్లో ఉంటుంది కదా, ఆ టైప్ ప్యాటర్న్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అయితే నేను తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంది. ప్యూర్ జార్జెట్ సారీ, అంటే జార్జెట్ షిఫాన్ మిక్సప్ లాగా ఉంది. ప్యూర్గా చాలా సాఫ్ట్గా ఉన్నది, చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నది. అంటే మనకి చున్నీస్ ఎలాగా షిఫాన్వి చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగైతే ఉన్నది. ఈ క్యాటలాగ్లో వచ్చినట్టుగా సేమ్ ఉంది. దీంట్లో కొంచెం ఇలాగా బార్డర్ లాగా వచ్చింది. ఇంకా దీంట్లో బ్లౌజ్ పీస్ కూడా ఉంది. ఇంకా ఇది వచ్చేసి పేస్టల్ పర్పల్ కలర్లో ఇది నేనైతే తీసుకున్నాను. ఫటాఫట్ ఎక్కడైనా అంతే ఇంటికాడ కూడా మనము ఫాస్ట్గా కొన్నిసార్లు ఫంక్షన్ అయినా పూజ అయినా వేసుకోవాలి కదా, చాలా షార్ట్ పీరియడ్లో వేసుకోవాలి. అలాంటప్పుడు అయితే ఇది బాగుంటుంది అనేసి వేసుకున్నాను. ఇది ఎలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఈ ఇత్తడి కుండ అంటారేమో, ఇదైతే తీసుకోలేదు, మా మమ్మీ అయితే పంపించింది. మా చెల్లి మొన్న లాస్ట్ సమ్మర్ వెకేషన్స్కి రాయపూర్ వెళ్ళేటప్పుడు మా మమ్మీ అయితే ఇది నా కోసం పంపించింది. అయితే నేను సమ్మర్ వెకేషన్లో మా మమ్మీ దగ్గరికి వెళ్ళే కదా, అయితే మా చెల్లి వెళ్ళింది కాబట్టి వచ్చేటప్పుడు తను తీసుకొని వచ్చింది. అదైతే నేను తీసుకున్నాను. దాని తర్వాత మా చెల్లి డిమార్ట్కి వెళ్ళింది. అయితే అక్కడ నుంచి ఇది నాకైతే తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఇదేమో మా చెల్లి ఇచ్చింది, బంతి పువ్వుల ఇత్తనాలు, అది కూడా తీసుకొచ్చాను. ఇంకా ఇది వచ్చేసి బెడ్షీట్ జైపూరి కాటన్ అన్నమాట. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ప్యూర్ జైపూరి కాటన్. ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్, చాలా బాగున్నది.
మనకి నాకు 5/6 నా బెడ్ అనమాట. దానికైతే పర్ఫెక్ట్గా సరిపడింది. ఇలా పిల్లో కవర్స్ కూడా 2 వచ్చింది. అయితే చాలా సాఫ్ట్గా ఉన్నది, ప్యూర్ కాటన్ అనమాట. అయితే పిల్లో కవర్ మాత్రము ఇలాగా సింగిల్ స్టిచ్చే ఉన్నది, డబల్ స్టిచెస్ అయితే లేదు. అయితే దీన్నైతే మనము మరో స్టిచ్ అయితే చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, బస్ అంతే. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నది. ఇప్పుడు నేను బెడ్ మీద పర్చేస్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి పరిచాక కంప్లీట్ లుక్ ఎలా ఉన్నది చూడండి. ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీకు ఈ బెడ్షీట్ ఎలా అనిపించిందో అనేసి. ఇదోటి బెడ్ మీద అయితే స్ప్రెడ్ చేసిన తర్వాత, టక్ చేసిన తర్వాత కూడా బోల్డ్ ఫ్యాబ్రిక్ అయితే ఉన్నది. దాని తర్వాత ఇలా పిల్లో కవర్స్ వచ్చేసి చూడండి. ఇదైతే నా సర్వైకల్ పిల్లో కదా, ఇది కొంచెం చిన్న సైజుగా ఉంటుంది కాబట్టి దీనికైతే పిల్లో కవర్ కొంచెం పెద్దగా అయిపోయింది. కానీ ఇదో మరో పిల్లోకి అయితే కవర్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఇదోటి సరిపడింది. పిల్లో కవర్స్ కూడా పర్ఫెక్ట్ సైజ్లో అయితే ఉన్నది. ఈ బెడ్షీట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అంటే తప్పకుండా చూడండి. బెడ్షీట్ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి ఈ లిప్స్టిక్ అయితే నేను తీసుకున్నాను. చాలా బాగున్నది. టోటల్ 12 షేడ్స్ అయితే మనకి వస్తుంది. మనకి ఇది డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని మనకి ఏ షేడ్ కావాలి అదైతే మనకి తీసుకొని రాసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇదొకటి టోటల్ ఇలాగుంటుంది. ఫస్ట్ టైము లెక్మే కాకుండా వేరే బ్రాండ్ యూజ్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ ఈ బ్రాండ్ కూడా చాలా బాగుంది. లిప్స్కి అయితే అప్లై చేయగానే లిప్స్ డ్రై లాగా లేకపోతే డ్యామేజ్ అవ్వడం అలాగైతే ఏం అనిపించలేదు. అయితే లాంగ్ లాస్టింగ్ అయితే కాదు, బట్ చాలా అయితే బాగుంది. మనకి ఇదోటి టోటల్ 12 షేడ్స్ అయితే వస్తున్నది. ఇది కూడా కావాలి అంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈరోజు వీడియోలో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేను చేసిన షాపింగ్లో మీకు ఏ ఐటెం ఎక్కువ నచ్చిందో అది కూడా నాకు చెప్పండి. అలాగని ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే కానీ తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.